తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజా సమాచారం రావడం అయితే జరిగింది. ఇక ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు, అవి ఏ పెన్షన్లు, ఏ నెలకు సంబంధించిన పెన్షన్లు, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని కూడా మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మనకి 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 రూపాయలు, అదేవిధంగా 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6,000 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవేంటో మనం ఒకటెనక ఒకటి ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. దీంతో పాటుగా మన తెలంగాణలో మహిళలకు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2,500 రూపాయల చొప్పున ప్రతి నెల మహిళల ఖాతాలలో 2,500 రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచి ఇప్పటి వరకు మనకి చూసుకున్నట్లయితే 100 రోజులు నుంచి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక దీనిపైన తాజా సమాచారాన్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇటు కొత్త పెన్షన్లు కానీ, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కానీ ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ఏంటి, రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగానైనా ఈ డబ్బులను విడుదల చేస్తున్నారా చేస్తలేరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఒకటి. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే చెప్తున్నాను. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి వెళ్ళి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. అంటే అవి పెన్షన్లు ఏ పెన్షన్లు అంటే, మనకి ఏవైతే మే నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, మే నెల పెన్షన్లు జూన్ నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ జూన్ నెలలో ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ పెన్షన్లను మనకి జూలై నెలలో మొదటి వారం నుంచి అయితే రెండో వారం వరకు అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ఈ జూలై నెల 16వ తారీఖు లోపు ఎవరికైతే మే నెల పెన్షన్లు జూన్ నెలలో పంపిణీ చేసినప్పటికీ చివరి వారం నుంచి జమ కాలేదో వారికి ఆ పెన్షన్లు ఈ జూలై నెల 16వ తారీఖు వరకు అయితే జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఎవరికైతే ఇప్పటి వరకు ఆ పెన్షన్లు జమ కాలేదు, ఇక జూన్ నెల పెన్షన్లు కూడా మనకి జూలై నెల చివరి వారం నుంచి విడుదల చేయబోతున్నారని ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. మంత్రి సీతక్క మనకి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ నెల చివరి వారం నుంచి, జూలై నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్లను విడుదల చేస్తామని మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పెంపుతో పాటు మనకి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. రాబోయే 2-3 నెలలు స్థానిక ఎన్నికల సందర్భంగా కానుకగా స్థానిక ఎన్నికల సందర్భంగా ఇక కొత్త పెన్షన్లు అయితే విడుదల చేసినట్టుగా 99% మీరు ఇక్కడ గమనించినట్లయితే 99% వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొత్త పెన్షన్లు విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒకవేళ కొత్త పెన్షన్లు విడుదల చేస్తే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకున్నట్లయితే అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క డబ్బులు మీ ఖాతాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.